బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగరాజు ముద్రాజ్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వన్ ఇయర్ పాలన ఎట్లుంది? ముందుగాల మీడియాకి వందనాలు. నా పేరు నాగరాజ్ ముద్రాజ్, నా వయసు 71. తర్వాత నేను తలసాని యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో వర్క్ చేస్తున్నాను లాస్ట్ 10 years నుంచి. అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. నేను ఇప్పుడు ఇక్కడికి అభిమానంతో కాదు, నా యొక్క బాధ్యత ఉన్నది కాబట్టి నేను భవన్కి వచ్చిన. నేను బీసీని, మాకు అన్ని విధాలా బీసీలకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఈ కమింగ్ ఎలక్షన్ ఆఫ్టర్ 4 years వచ్చి తర్వాత మాకు బీసీలకే ప్రాధాన్యత ఇవ్వాలని నేను ఈ వాయిస్ కేటీఆర్ గారికి మీ మీడియా ద్వారా నేను వినిపిస్తున్నాను. నా వాయిస్ని రికార్డ్ చేసి ఆయన పర్సనల్గా వినిపించండి. ఆయన ఏకాంతంలో ఉన్నా లేదా పార్టీ మీటింగ్లో ఉన్నా, నేను కాసని మాజించింది. నేను కాసని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మా నాయకుడు, మా అధ్యక్షుడు అన్నీ ఆయనే. బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. నవ యువకుడు. సో మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అన్నది కదా, మరి ఎందుకు ఇంకా 1 year అయిపోయింది, ఎందుకు ఎన్నికలు పెట్టడం? ఏం ఆలోచన చేస్తున్నాడు? ఇంకా 4 సంవత్సరాలుగా మెల్లగా ఇట్లా ఆడుకుంటా పాడుకుంటా పోదాం, ఆ దగ్గరకు వచ్చినాక అప్పుడు ఏదో పెడదాం, అప్పుడు మనమే గెలుద్దాం అంటున్నాడు. ఇటు ఉన్న ఫలంగా ఇప్పుడు ఎలక్షన్ గిట్ట వచ్చింది అనుకుందాం, అప్పుడు మా బాధ ఏందో మేము ఈ గవర్నమెంట్ ఉంటుందా ఊడుతుందా కూడా తెలియదు. ఎప్పుడు ఊడుతుందో తెలియదు, గాల్లే దీపం పెట్టుకున్నట్టు. ఏదో బలవంతంగా సోనియమ్మ ఇచ్చింది, తీసుకొచ్చుకున్నాడు, ఈయన సీఎం అయ్యిండు. లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాకపోతే నేను సీఎం అవుతుండేనా? రెడ్డి సార్, రేవంత్ రెడ్డి గారు అప్పుడేమో తెలంగాణ ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు, అందులో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఏదో ఉన్నాడు. ఇవాళ తెలంగాణ తెచ్చినోడు ఎవడు? కేసీఆర్. కానీ ఇచ్చింది ఎవరు? అమ్మగారు సోనియమ్మ. కానీ అమ్మకు దండం పెడతాం, పూటలు వేస్తాం, అన్నీ వేస్తాం. కానీ ఇచ్చిన తల్లిని మరవద్దు, తెచ్చిన అయ్యని మరవద్దు. ఇచ్చిన తల్లిని మరవద్దు, తెచ్చిన అయ్యని మరవద్దు. మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ భవన్ కట్టినాం, ఎట్లా కట్టినాం, ఏం కట్టినాం మాకు తెలుసు. మూటలు మోసినాం, ముళ్ళలు మోసినాం, పైసలు పెట్టినాం, చూసినాం, భోజనాలు బంతి భోజనాలు తిన్నాం, తాగినాం, వచ్చినాం, ఓకేనే కట్టినాం. భవన్ ఓకేనే వచ్చిందా? ఎంత కష్టపడితే భవన్ వచ్చింది. ఈ భవన్ కూడా నేను బిల్డోజర్ పెట్టి తోలుతా అంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయనకు దమ్ములేదు ఆ బిల్డోజర్ పెట్టి తోని. అందుకే నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకు దమ్ము లేదా? హైడ్రాలో చాలా మంది ఇళ్ళని తోలి కూల్చిండు కదా, ఇదో లెక్కన. ఇక ఇప్పుడు గరీబ్ కా హాయ్ హాయ్ నైలా కోई भी लीडर, गरीब का हाया नहीं लेना. अरे लिए तो गांड भरे सवालों का ले तोड़ो फोड़ो, लेकिन हमारा गरीब 100 गज वाले 50 गज वाला की तोड़ से बोलता तुम्हारा क्या ताकत है? रेड्डी साहब आप ऐसा नको करो, हमारा एक दुआ देंगे आपसे. हम आपको बिल्कुल, आप नौजवान है, कच्चा अच्छा सीएम बने, लेकिन वो बरकरार रखो हमारा गरीब का नको साहब. हम आपसे रिक्वेस्ट करते, आप लड़े तो बड़े बड़े लीडर हैं, वो लीडरों के पास जाके तोड़ो फोड़ो कुछ भी करो. మరి ఏంటి ఇవన్నీ 14 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి రాష్ట్రంలో? ఇస్తున్న హామీలన్నీ నెరవేర్చినట్లన్నా? ఇప్పుడు ఇదంతా రివెంజ్ సర్కార్ నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక కేసీఆర్ చేసిన పనులన్నీ బ్రేక్ చేసుకుంటా చేసుకొస్తున్నాడు. ఆయన చేసినవన్నీ ఈయన ఆఫ్ చేసుకుంటా చేస్తున్నాడు. మన 6 పథకాలు అన్నాడు. 6 పథకాలలో ఎన్ని అమలైనా ఏం లేవు. ఇప్పుడు మా నానమ్మకు 2,000 రూపాయలు పింఛన్ వస్తున్నది. ఇప్పుడు 4,000 ఇస్తాను, 12 నెలలు అయిపోయాయి. 4,000 లేదు, ఒక్క ఏం లేదు. రేషన్ కార్డు లేదు. ఆడపిల్లకు 2,000 ఇస్తాను, అది లేదు. పుస్తే లక్ష్మీ కళ్యాణం అని చెప్పి 1,16,000 ఇస్తుంటే ఈయన అందులోకి యాడ్ చేసి తులం బంగారం ఇస్తాను. అంటే ఎన్ని తులాలు తీసుకురావాలి? వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి తీసుకురావాలి. ఇప్పుడు బంగారం ఇవ్వాలంటే తెస్తాడా? పోనీ అమ్మగారిని అడుగుతాడా సోనియామన్? ఈ రోజు మీ అధినేత ఈ భవన్కి వచ్చి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. అందులో ఎలాంటి అంశాలపైన మేజర్గా చర్చించే అవకాశం ఉన్నట్లు మీరు అనుకుంటున్నారు? మేము ఏం కోరుకుంటున్నాం అంటే బీసీలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిన్న పార్టీలు చేంజ్ చేసేందుకు అవకాశం ఇస్తున్నారు. మేము ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఇక చూడు, అప్పట్లో టీఆర్ఎస్, నేను చెప్పండి, అప్పట్లో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. కానీ మేము కూడా అప్పటి నుంచి మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నామంటే, ఎస్ కేసీఆర్ గారు పుట్టినప్పుడు అంట ఆయన పాలు దొరకలేంట అమ్మగారికి. ఆయన ఎవరో ముదిరాజ్ తల్లి ఆయన పాలు ఇచ్చి బతికిచ్చిందంట. ఆయన ప్రతిసారి చెప్పుకుంటాడు అట్లా. కానీ మేము కూడా ఏం అనుకుంటున్నామంటే 10 సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అయినప్పుడు మా ముదిరాజులకు ఒక సీటు కూడా ఇవ్వలేదు. మేము దానికి చింతిస్తున్నాం. కాబట్టి ఈసారి మాకు అట్లా కమింగ్ ఎలక్షన్లో మా బీసీలకు ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక 10 సీట్లన్నీ ఇవ్వాలని కోరుతున్నాం. మరి రేవంత్ రెడ్డి ఇంతగానము అంటే ఏ విషయంలో అయినా కానీ బీఆర్ఎస్ నేతలను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో? ఆయన తిట్టనీకే తెచ్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన తిడితే కేసీఆర్కు పరువు అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఎంత తిట్టినోళ్ళకి అంత ఆశీర్వాదం భగవంతుడు ఇస్తాడు.
చచ్చటోడు మళ్ళా బతికి వచ్చాడు. ఈ బక్కోని గుర్తు ఒక్క గుర్తుపత్రాలని చెప్పి చాలు, కానీ ఆయన గుర్తు ఎవరికైనా దమ్మున్నదా కుదరికి? చావునట్టు తలకాయ తెచ్చాడు. మనకు తెలంగాణ బాపూజీ అయిండు. ఎవరు? కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వచ్చే ఎలక్షన్లు ఏమున్నాయా? కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే కానీ ఇక్కడ అపోజిషన్ వాళ్ళైనా కానీ మా బీసీలకు అధిక సీట్లు ఇచ్చి మా కార్పొరేట్ ఎలక్షన్లో కమింగ్ ఇప్పుడు 5-6 నెలలు పోతే ఎస్ అందులో మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఈ మీడియా ద్వారా ఈ కేసీఆర్ గారికి, మా కేటీఆర్ నవ యువకుడు ఆయనకు మేము మనవించుకుంటున్నాం. మా బీసీల ముజరాజులకు మాకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. మా బీసీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కూడా కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చిర్రు ఆమె ఏం చేసి పార్టీ కండువా మార్చి అలా పోయి దొంకింది కేశవరావు బిడ్డే. వాళ్ళ కేశవరావు మొన్నగా మా దగ్గర అన్ని 10 సంవత్సరాలు అనుభవిస్తున్నాడు. అన్ని అనుభవించాడు, మళ్ళీ అందులోకి దూకిండు. ఈ ఏం దూకిందో అలా ఏమి ఇస్తారు? అలా ఏమీ లేదు. ఇదంతా అవకాశవాదులకు మేము అవకాశవాదులకు సీట్లు ఇవ్వద్దు, పార్టీ ఫిరాయించిన వాళ్ళకి ఇవ్వద్దు. మనతో పాటు బండ్లగూడ కార్పొరేటర్ నాగరాజు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఈ 1 year 14 నెలల పాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ అవినీతి, ఎక్కడ చూసినా అరెస్టులు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చడం లేదు. ఇచ్చిన 420 హామీలు మరి ఎక్కడ చూసినా కానీ ప్రజలు ఇసుకు చెందినారు. తర్వాత ఏంటంటే ప్రజలు అసలు ఈరోజు ఇప్పటికి ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా మేము ఓడగొట్టి తీరుతామని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలు కింది స్థాయి నుంచి చూసుకున్నా కానీ పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ నిరాశతోటే ఉన్నారు. ఏ విధంగా అయినా కానీ తెలంగాణ ఈరోజు మన కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి తెలంగాణను ఈరోజు అప్పుల కుప్పలేక చేసి పెట్టారు మన రేవంత్ రెడ్డి గారు. అలాగే ఈ యొక్క రాష్ట్రంలో ఇంతకుముందు మన కేటీఆర్ గారు ఈ రేస్ ఫార్ములా తీసుకొచ్చి ప్రపంచ స్థాయికి తీసుకున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడి మీద ఈరోజు కేసులు పెడతాం, మేము జైలుకు పంపిస్తామని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నీచమైన ఆలోచనతోటి ఈ విధంగా చేస్తున్నారు. ఎంత చూసినా కానీ ప్రజలు చైతన్యవంతులైనారు, అప్పట్లేక లేరు. ముందు కాలంలో ఎలాగో చెప్తే నడిచిపోతుంది, కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్నది కాబట్టి ఎంత అబద్ధాన్ని దాచినా కానీ ఖచ్చితంగా బయటపడతాయని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికిప్పటికీ ఎలక్షన్లు వచ్చినా కానీ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా 10కి 10 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి కింది స్థాయి నాయకుల నుంచి మేము కూడా రిపోర్ట్ తెప్పించుకున్నాం. వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఒక్కసారి వీళ్ళకి బుద్ధి చెప్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఎమ్మెల్యేలు కూడా ఏ పార్టీలో గెలిచినా అదే పార్టీలో ఉండి ఆ ప్రజలకు సేవ చేసుకోవాలని ఉంటుంది. వాళ్ళకు ఒకటి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు ఇదే ఉన్నది. కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఈ యొక్క వాళ్ళు పార్టీ ఫిరాయింపులు చేశారు. కానీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు మనకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం చెప్పాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటారో ఖచ్చితంగా ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మేము ఓడగొడతామని చెప్పి ప్రజలు అలాగే మా పార్టీ తరపు నుంచి కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క 420 హామీలు నెరవేర్చే వరకు మేము ఖచ్చితంగా ఉంటాము. 6 గ్యారెంటీలు, అలాగే 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ కూడా పూర్తి కాలేదు. అది కూడా ఆర్టీసీలో ఖచ్చితంగా మహిళలు ఎక్కి ఉన్న పరిస్థితిలో కూడా మహాలక్ష్మి, గృహలక్ష్మి, తర్వాత గ్యాస్ ఇలాంటి యొక్క కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ఈ యొక్క ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్తున్నాం. అలాగే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్లలో ఆయనకు వచ్చింది గాడిద గుడ్డు మాత్రమే వచ్చినట్టు, 0 గుడ్డు. ఆయనకు ఇంతకుముందు మన పార్టీను ఎంపీ స్థానాలలో 0 వచ్చింది అంటారు వాళ్ళు. ఈయన పోయి ఐరన్ లెగ్ పోయి ఆడ పోయి కాలు పెట్టి అక్కడ కూడా ఒక సీట్ రావాల్సింది, అది ఇలా రాకపోవడానికి కారణం ఈయననే ఐరన్ లెగ్ కారకూడదు అని చెప్పి. అంటే ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే రాష్ట్రంలో చేస్తా ఆ మొక్కను మొలవని అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే, దీన్ని ఎట్లా చూడాలి? ఆయన తరం కాదు, కాంగ్రెస్ తరం కాదు, బీజేపీ తరం కాదు, ఎవరి తరం కాదు. 25 ఏళ్ల నుంచి ఆయన ఉద్యమం పోరాడి ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తారంటే కనీసం ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు. ఇలాంటి అన్ని కలిబులి కబుర్లు ఆయన ఇంట్లో చెప్పుకోమని అలా చుట్టాలకు చెప్పుకోగానే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా నమ్మరు. ఇక్కడ చూసినా కానీ ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు సరిపోతుంది. ఆయన మొన్న చూశారు కదా ఈ గేటర్ పరిధిలో కేసీఆర్ బర్త్డే రోజు సందర్భంగా కటౌట్లు కావచ్చు, బ్యానర్లు కావచ్చు చించేయడం అనేది జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి మరి? ఇప్పుడు వాళ్ళది ఒకటి సిద్ధాంతం ఏముందంటే ఎక్కడ పోయి మేము
ఈ ఫ్లెక్సీలో చించివేసినంత మాత్రాన మనల్ని ఎక్కడ కూడా అడ్డుకోలేరు. ఎందుకంటే ఫ్లెక్సీలది అది చేసినా కానీ వాళ్ళు ఎవరు చేసినా వారు ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా వీళ్ళ ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ ఉండొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నీచమైన ఆలోచనతోటి తీసుకుంటున్నారు. కనీసం ఒక విషయం కూడా ఆయన ఖండించకుండా ఈ ఫ్లెక్సీలు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అధికారులు కానీ ఎవరు కానీ ఇంతవరకు ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. అలాగే ఈ యొక్క మన కేసీఆర్ గారు బర్త్డే అంగరంగ వైభవంగా జరిగింది. అసలు మేము అనుకోలేము అసలు ఇంత గ్రాండ్గా అయితే ఊరు వాడలో ఎంత చూసినా కానీ పండగ వాతావరణం నెలకొన్నది. ఒకప్పుడు ఉద్యమంలో ఏ విధంగా అయితే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా సంబరాలు చేసుకున్నాం ఆ విధంగా సంబరాలు చేసుకున్నాం. అంతకంటే ఎక్కువ గ్రాండ్గా చేసుకున్నాం ఈసారి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే సో ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ పార్టీ అధినేత చాలా రోజుల తర్వాత భవన్కి వస్తున్నాడు. దాదాపుగా 7 నెలల తర్వాత ఈ భవన్కి రాబోతున్నాడు, దిశానిర్దేశం చేయబోతున్నాడు. అంటే ముఖ్యంగా ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉంటుంది ఇక్కడ? మా బాపు గారు వస్తారంటే మేము పొద్దు నుంచి కళ్ళతోటి వేచి చూస్తున్నాం. ఎందుకంటే ఆయన కోసం మేము ఎన్నో రోజుల నుంచి సభలలో చూడడమే తప్ప ఈరోజు లైవ్లో చూడాలని చెప్పేసి మేము అందరం మా బండ్లవాడ జాగిరి తరపు నుంచి అందరం కూడా రావడం జరిగింది. కానీ మనకు ఇక్కడ లోపలికి ఒకరికి మాత్రమే పంపించడం జరిగింది. మిగిలిన వాళ్ళంతా బయట వెయిట్ చేస్తారు. అందరికి సారీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు దిశ కార్యక్రమం ఏదైతే చేశాడో ఖచ్చితంగా ఒక బహిరంగ సభ పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి నీచమైన 6 గ్యారంటీలు అలాగే 420 హామీల మీద కూడా మన బాపు గారు మాట్లాడతారని చెప్పేసి నేను ఒక సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.